ఏపీ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ 2024కి సంబంధించి విద్యార్థులు రీకౌంటింగ్కు అదేవిధంగా రీవెరిఫికేషన్కు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి విద్యార్థులు ఆ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాఠశాల లాగిన్లోనే ఈ అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా దీనికి సంబంధించి bsc.ap.go.in సైట్ ఓపెన్ చేయాలి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి క్విక్ లింక్స్లో ఇక్కడ అఫీషియల్ లింక్ ఉంటుంది. స్కూల్ వైజ్ అప్లై రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఈ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇక్కడే మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పాఠశాల యొక్క ఎస్ఎస్సికి స్కూల్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్ అనేది ఇదివరకు ఏ పాస్వర్డ్ అయితే ఉందో సేమ్ అదే పాస్వర్డ్ అనమాట ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అందరి పేర్లు ఇక్కడ మనకి కనిపిస్తాయి. అదేవిధంగా ప్రతి విద్యార్థికి చివరిలో రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక బటన్ ఉంటుంది. ఇదేనమాట ఆన్లైన్ అప్లికేషన్. మనం ఏ విద్యార్థికి అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్న రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్ ఆ గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎవరిదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబరు, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము ఇక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ అప్లైడ్ సబ్జెక్ట్స్ వద్ద స్టార్టింగ్లో NA అని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే ఇంకా ఏమి అప్లై చేయలేదు కాబట్టి NA కనిపించింది. నెక్స్ట్ విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అంటే విద్యార్థికి కానీ లేదంటే పేరెంట్ది కానీ ఇక్కడ కంపల్సరీగా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఈమెయిల్ ID కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇవి రెండు ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఈ సబ్జెక్ట్స్కి సబ్జెక్ట్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అని చెప్పేసి ఇక్కడ 2 చెక్ బాక్సులు ఉంటాయి. అంటే విద్యార్థి రీవెరిఫికేషన్ అప్లై చేయాలనుకుంటే రీవెరిఫికేషన్ మీద ఇలా క్లిక్ చేస్తే చెక్ బాక్స్ వస్తుంది. అప్పుడు రీవెరిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1000 రూపీస్. నెక్స్ట్ ఒకవేళ రీకౌంటింగ్కి అప్లై చేయాలనుకుంటే రీకౌంటింగ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు రీకౌంటింగ్కి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 రూపీస్. ఈ విధంగా ఒకదానికి మాత్రమే మనం అప్లై చేసుకోగలం కాబట్టి అంటే రీవెరిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్గా రీకౌంటింగ్ కూడా అయిపోతుంది. అదేవిధంగా ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా విద్యార్థికి పంపించడం జరుగుతుంది రీవెరిఫికేషన్లో. అదే రీకౌంటింగ్లోకి వచ్చేసరికి ఓన్లీ టోటల్ని మాత్రమే చెక్ చేస్తారు. కాబట్టి విద్యార్థి రీవెరిఫికేషన్ కావాలనుకుంటే రీవెరిఫికేషన్, అలా కాదు రీకౌంటింగ్ కావాలనుకుంటే రీకౌంటింగ్, ఏదో ఒకటే అప్లై చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒకదాన్ని సెలెక్ట్ చేయగానే ఇంకోటి ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా మనం ఆ విద్యార్థి వీటికి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ పెరుగుతుంది. రీవెరిఫికేషన్ 1000 కాబట్టి మొత్తం సబ్జెక్ట్స్కి 6000. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం పేమెంట్ చేయడానికి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇదే అప్లికేషన్లోనే మనం పేమెంట్ అనేది కట్టేస్తాము. ఇంకా CFMSలో చలానా తీయాల్సిన అవసరం అనేది లేదు. CFMSలో చలానా తీస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ చలానాని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈ ఆన్లైన్ అప్లికేషన్లో చేసిన పేమెంటే 100% వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి మనం పేమెంట్ చేయడానికి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ విద్యార్థి వేటికైతే అప్లై చేయాలనుకుంటున్నాడో వాటన్నిటినీ ఒకేసారి సెలెక్ట్ చేసేసి ఫైనల్గా ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆ పేమెంట్కి సంబంధించి గేట్వేస్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం SBI నెట్ బ్యాంకింగ్ లేదంటే అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అయినా అదర్ బ్యాంక్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ వీటినైనా యూజ్ చేసి మనం ఈ ట్రాన్సాక్షన్ మనం కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ మనకి దేనికి ఎంతెంత ఛార్జెస్ పడుతుంది అనేది కూడా ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి పేయూ గేట్వే కాబట్టి మనం దేని ద్వారా అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను SBI సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో ప్రతి దానికి ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ ఎంత అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. నెట్ బ్యాంకింగ్కి అయితే 0, అదే అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్కి అయితే 6 రూపీస్ ఛార్జెస్, అదే SBI డెబిట్ కార్డుకి కూడా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేదు, అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ కూడా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేదు. క్రెడిట్ కార్డ్కి వచ్చేసరికి 12 రూపీస్ ఇక్కడ మనకి పడుతుంది. నెక్స్ట్ యూపీఐ మోడ్లో కూడా మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయవచ్చు. దీనికి కూడా ఎలాంటి ఛార్జ్ అనేది లేదు. కాబట్టి మన వద్ద ఏదైతే అవైలబుల్గా ఉందో దానిని సెలెక్ట్ చేసేసి మనం పేమెంట్ అనేది పూర్తి చేయాలి. ఇప్పుడు నేను యూపీఐ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈ యూపీఐలో ఇక్కడ మనం ప్లీజ్ సెలెక్ట్ అని చెప్పేసి VPA ఆర్ QR కోడ్
ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసేసి డైరెక్ట్గా మనం ఫోన్పే ఓపెన్ చేసేసి ఆ ఫోన్పేలో మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి మనం ఈ పేమెంట్ని కన్ఫర్మ్ చేసేయవచ్చు. ఈ విధంగా మనం ఈజీగా మనం నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ కానీ డెబిట్ కార్డు కానీ ఇవన్నీ ఇవ్వకుండానే మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసి ఫోన్పే ద్వారానే మనం పేమెంట్ అనేది కట్టేసేయవచ్చు. పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్లో సక్సెస్ అని చెప్పేసి మనకి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత మరలా ఇదే ఆన్లైన్ అప్లికేషన్లోకి లాగిన్ అయిపోయి ఇక్కడ రీవెరిఫికేషన్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే ఎవరెవరు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకున్నారో ఆ లిస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా రీకౌంటింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే ఎవరైతే ఈ రీకౌంటింగ్ అప్లై చేసుకున్నారో వారందరి పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ స్కూల్ డాష్బోర్డ్లో టోటల్గా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, ఎవరెవరు రీవెరిఫికేషన్కి ఎంతమంది అప్లై చేసుకున్నారో, రీకౌంటింగ్కి ఎంతమంది అప్లై చేసుకున్నారో అనేది మనం స్కూల్ డాష్బోర్డ్లో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బీఎస్సీ సైట్ నుంచి మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ 2024కు సంబంధించి రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్ కొరకు ఆన్లైన్లో ఈ విధంగా పాఠశాలల వారి యొక్క లాగిన్లో అప్లికేషన్ను ఈ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.